మిక్సీ జార్లో ఫస్ట్ ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 3-4 లవంగాలు ఎక్కువ వేయకండి, కొంచెం దాల్చిన చెక్క ఫ్లేవరే మనకి వడల్లో బాగుంటుంది, కొంచెం వేసా. ఇందులో అల్లము అలాగే వెల్లుల్లి వీటిని వేసి మనం బరకగా గ్రైండ్ చేసుకుందాం. అయితే మనకి కారం అవన్నీ వేయకుండా ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చూడండి నేను శనగలు ఎలా చేశానో, నానబెట్టిన తర్వాత వాటిని ఒక జాలిలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళు ఏం లేకుండా తీసేసాను. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి మన వడలు బాగా ఎక్కువ తేమైపోయి ఉండదు. అంతేకాకుండా కొత్తిమీర బోల్డ్ అంతా, అట్లాగే కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తాం, వీటిలో నుంచి కూడా తేమ వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఈ శనగల్ని గ్రైండ్ చేసి పెట్టుకొని వడలు వేసేటప్పుడే కలుపుకోండి. ఎందుకంటే కలిపిన కొంచెం సేపు తర్వాత తేమ బయటకు వస్తుంది, ఉప్పు ఆ కొత్తిమీర ఉల్లిపాయకి తాగి, అప్పుడు కొంచెం వడలు సాఫ్ట్గా, అంటే మనము చేసే మిశ్రమం సాఫ్ట్గా అవుతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే గ్రైండ్ చేసి అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ముందైతే ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసిన ఈ మిశ్రమాన్ని ఫస్ట్ లైట్గా పేస్ట్ చేసి ఈ బౌల్లో వేసుకుందాం. తర్వాత ఆ శనగలు కొంచెం కొంచెం వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. శనగలు ఎక్కువ పేస్ట్ చేయకండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్. సో మిక్సీ జార్ రెడీ. ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ మిక్సీ జార్లో మనం వేసుకున్న మిశ్రమాన్ని ఇలా బరకగా చాప్ చేసేసుకున్నాను. ఆహా, అసలు మన వడలు ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నవే మనకి మంచి టేస్ట్ వస్తాయి. చూడండి పర్ఫెక్ట్. అసలు ఆహా, ఆ పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అల్లం, ఆ దాల్చిన చెక్క దాంట్లో వచ్చే సువాసన అదిరిపోయింది. కానీ మన శనగలు ఉంది కదా మిక్సీ జార్ అని మొత్తం వేసి కొడతా ఉంటారు, అట్లా కొట్టకండి, కొంచెం కొంచెం వేసుకోండి, బరకగా గ్రైండ్ చేయండి. ఒకవేళ ఒక్కసారి కొంచెం ఎక్కువ పేస్ట్ అయిందనుకోండి, మరోసారి ఇంకొంచెం తక్కువగా చేసుకోవచ్చు. అవన్నీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ అన్నీ ఇందులో కలిపేసుకోండి. చూడండి మన మిశ్రమం ఇక్కడ రెడీ. తర్వాత ఇది కూడా ఇలా డ్రైగా, అంటే చూడండి ఎలా పొడి పొడిగా ఉందో, వేసి పేస్ట్ వేసేసి పాడు చేయకండి. స్లోగా మనము ఈ వంటల్లో కొంచెం అంతా, అంటే ఈ చేసే వంట కంటే ఇందులో చెప్పే చిట్కాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ చిట్కాలు ఒక్కసారి నేర్చుకుంటే మీరు ఎట్లాంటి వడలన్నా ఎలాంటివన్నా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి కొంచెం కొంచెంగా వేసా, అన్నీ పర్ఫెక్ట్గా ఇలా చక్కగా ఫైన్గా అయింది. ఇలా చేయడం వల్ల మన వడలు క్రిస్పీగా కూడా వస్తాయి, చక్కగా క్రంచీనెస్ కూడా భలేగా ఉంటుంది. సో ఇలాగే మిగతావి కూడా మనం వేసుకొని గ్రైండ్ చేసేసి పెట్టేసుకోండి. వడలు మాకైతే రకరకాల గ్రైండర్లు ఉండేవి. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఏదైతే మీట్ మిన్సర్స్ ఉంటుంది చూడండి, దాంట్లో ఈ శనగలు వేసేవాడిని. వేస్తే భలే పర్ఫెక్ట్గా అన్ని చాప్ అయ్యి మిషన్ కట్లు వచ్చాయి. అక్కడ వడలేస్తే ఇండియాలో కూడా ఇంత చక్కగా దొరకవు వడలు అనేవాడు. ఏముంటుందంటే కొన్నిసార్లు మనకి అలాంటి మిషన్ లేనప్పుడు ఇలాంటి గ్రైండర్లో కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పర్ఫెక్ట్ వచ్చేస్తాయి. మన మిశ్రమం రెడీ. కింద మన ఆ పచ్చిమిరకాయల ఆ మసాలా కూడా దీంతో పాటు కలిపేసుకున్నాం. దీనికి తగినంత ఉప్పు. ఇప్పుడు ఈ మిశ్రమం పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఉప్పు కూడా వేసాను. ఇందులో ఉల్లిపాయలు ఇవి వేసినప్పుడు దీంట్లో నుంచి తేమ బయటకు వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయలు కూడా మనం ఇలా చేత్తో నలిపేసేయండి. కానీ ఈరోజు మనం చేసుకునేది కొత్తిమీర వడలు. సో కొత్తిమీర కూడా చూడండి, బోల్డ్ అంత కొత్తిమీర కట్ చేశాను. అయితే మనము ఎంత ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర ఆ వడలు లోపల అంత సాఫ్ట్గా ఉంటాయి, పైన కరకరలాడుతూ ఉంటాయి. మన నూనె వేడెక్కిన వెంటనే మనము వడల్లా చేసుకుందాం. అయితే వీటిని ముందుగా కావాలంటే మనము చిట్టి చిట్టి ఉండ్రాల్లా కట్టేసుకొని పెట్టి రెడీగా పెట్టుకోండి. తర్వాత వాటిని ఒత్తి డైరెక్ట్గా నూనెలో వేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్ తీసుకోండి. మనం కొంచెం పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్దగా చేయొచ్చు. ఒకటేంటంటే ఈ వడలు నూనెలో వేసినప్పుడు ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఇలా మంచిగా ప్రెస్ చేసేసి తర్వాత మనం దాంట్లో వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత గట్టిదనం వచ్చేస్తుంది. నూనె వేడెక్కిన వెంటనే వీటిని ప్రెస్ చేసి వేద్దాం. గుర్తుంచుకోండి, ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఫ్రజైల్గా ఉంటాయి, ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నూనెలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. దాంట్లో 2-3 టెక్నిక్స్ కూడా మనం చూద్దాం. ఇలా చేసుకున్న వడలు మీరు నూనెలో వేయడానికి కొంచెం భయంగా ఉంటే ఇలా వేసి స్లోగా దాన్ని అందులోకి జార్చండి. ఈ వడల్ని చాలా ఫ్రజైల్గా ఉంటాయన్నాను కదా, ఇందులో తీసుకొని జాగ్రత్తగా ఇలా వేసే ముందు లైట్గా ఇట్లా ప్రెస్ చేయండి. కొంచెం అంత ఆ గట్టిదనం, ఆ ప్రేమను ఇలా చూపించండి. తర్వాత దాన్ని నూనెలో వేయండి. నూనె మరీ వేడిగా కాకుండా మనం మీడియం, మనకు సమోసాలు చేసుకున్నట్టుగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది.
అయితే చాలామంది ఏం చేస్తారంటే నూనెకి భయపడతారు. సో దానికి ఉల్టా గరిట టెక్నిక్ ఒకటి ఉంటుంది. ఇలా తీసుకొని స్లోగా దాన్ని అలా వదులుతారు. వీటిని మనం నూనెలో వేసాం కదా అని కదలపమాకండి తొందరగా. వాటికి 1 నిమిషం అయిన తర్వాతే వాటికి ఆ బలం వస్తుంది, లేకపోతే విరిగిపోతాయి. చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తున్నాను. నూనె మన మీదకి ఏం పరిగెట్టదు, అందుకని కొంచెం జాగ్రత్త వహించి ఇలా స్లోగా ఇలా వేసుకోవచ్చు. భయం చాలా ఎక్కువ ఉన్న ఈ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చేసేటప్పుడు ఆ భయంగా ఉంటే మన అదే జాలి గరిటకి ఉల్టా గరిటలో ఇలా వేసుకొని స్లోగా తీసుకొని ఇలా దాంట్లో దార్చచ్చు. ఇలా చేసేసుకొని మిగతాయి కూడా చేసుకోండి. మంచి రంగు వచ్చిన తర్వాత చెప్పాను కదా, పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఆ కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఎప్పుడైతే అది పాతగా అయిపోతుంది, అయ్యో దేంట్లో వాడాలన్నప్పుడు ఇలా కొంచెం శనగపప్పు నానబెట్టుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, ఈవినింగ్ ఉద్యోగాన్ని నుంచి వచ్చిన తర్వాత స్నాక్ రూపంలో తినొచ్చు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ ఎనర్జీ బూస్టర్గా. ఎందుకంటే ముఖ్యంగా వెజిటేరియన్స్కి ప్రోటీన్ మనకు కావాలి. మనకి ఆ శనగల్లో పప్పుల్లో మనకు ఉంటుంది. సో ఆ పప్పు జాతులు మనం ఎన్ని రకాలుగా తింటే అంత మంచిది. మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసి వేడివేడిగా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మనం శనగపప్పుతో చేసాం, శనగలతో కూడా చేసుకుంటారు. సో ఈ దాంట్లో మనం ఈరోజు బోల్డ్ అంత కొత్తిమీర వేసాం. ఉల్లిపాయలు అందరూ వేసి చేసుకుంటూ ఉంటారు, కానీ ఆ కొత్తిమీర కూడా బాగా వేయడం వల్ల లోపల సాఫ్ట్గా ఉంటాయి. బయట మాత్రం ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన వెంటనే తీసిన వెంటనే ఇలా ఒక పేపర్ టవల్ మీద పెట్టండి. చూడండి, మామూలుగా కొన్నిసార్లు కొంతమంది వడలు చేస్తారు, అవి గట్టిగా ఉంటాయి. అట్లా ఉండకూడదు. చల్లారిన వాటిల్లో ఒక మంచి టేస్టీతనం ఉండాలి. అది ఎక్కువ పేస్ట్ లాగా చేసామనుకోండి, గ్రైండ్ చేసేటప్పుడు శనగలు మన వడలు కొంచెం గట్టిగా వస్తాయి. అదే కనుక మనం బరకగా చేస్తే మనకి లైట్గా ఉంటాయి, అంతేకాకుండా కరకరలాడుతూ ఉంటాయి. మరొకటి అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర మీరు చూశారు కదా, కొంచెం జాగ్రత్త వహించి ఇవి చేతిలో మనం ఇలా తీసుకుంటే అల్కగా లైట్గా ఉండాలి. ఇది బరువుగా ఉందనుకోండి, దాన్ని మజా రాదు. తర్వాత ఈ వడల్ని మనం చక్కగా వడ్డించుకుందాం. చెప్పాను కదా, ఈ వడలైతే నాకు కెచప్ తోటైనా చాలా బాగుంటాయి. అయితే ఇవి చూడడానికి కూడా చూడండి ఎంతో పర్ఫెక్ట్గా లైట్గా చక్కగా ఉంటాయి. కొత్తిమీర మసాలా వడ చాలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర వడ తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో దాల్చిన చెక్క, లవంగాలు వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు చూపించిన విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది ఒక బౌల్లో తీసి అలాగే శనగపప్పుని నానబెట్టిన దాన్ని నీళ్లంతా తీసేసి చూపించిన విధంగా వేసి బరకగా గ్రైండ్ చేసి దీంతో కలిపి తర్వాత ఉప్పు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని కొత్తిమీర అన్ని చక్కగా కలిపేసుకోండి. ఈ మిశ్రమం చాలా డెలికేట్ గా ఉంటుంది. ఫస్ట్ ఉండలు చేసుకొని తరువాత దాన్ని మనం చేత్తో చక్కగా ప్రెస్ చేసి మనకి వేడి నూనెలో ఫ్రై చేయండి. చాలా టేస్టీగా, లైట్ గా ఎంతో అద్భుతమైన కొత్తిమీర మసాలా కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.